బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. ఈ రోజు మీరు చూసారు కదా, ఇక్కడ మన రిజిస్టర్ ఆఫీస్ ముందు ఏపీవీపీ అని చెప్పి ఆర్ఎస్ఎస్ ఎంపీ వాళ్ళు జనరల్ పట్టుకుని వచ్చారు. మొన్న జరిగిన సంఘటన గురించి ఏఈలో మీకు అందరికీ విషయం అంతా తెలుసు. ఈ రోజు వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. మేము వాళ్ళు ఆగాము. ఈ స్టూడెంట్స్ అయితే మేము వీళ్ళంతా బయట నుంచి వచ్చారని చెప్పి తెలిసింది. ఏజ్ స్టూడెంట్స్ కాదు. ఏజ్ స్టూడెంట్స్ అయితే మేము వాళ్ళకి అడిగి వాళ్ళకి మాట్లాడడానికి పంపిస్తామని చెప్తాం. ఒక్క నిమిషం ఉన్నాడు, అతను వస్తున్నాడు, రమ్మ ఆగమని చెప్పండి. చీఫ్ ఆర్ట్ వస్తున్నారు. అదే మన అది మామూలుగా మేము సెక్షన్ 30 అమల్లో ఉంటుంది ప్రొక్లమేషన్ చేశాము. అది వైలేట్ చేసి ఇలా వచ్చారు. దాని మీద కొత్తగా మేము యాక్షన్ అనేది శాంతియుతంగా చేయమని మనం అప్పీల్ చేస్తున్నాం. మీ ద్వారా కూడా చేస్తున్నాం. మీరు చూసిన మైక్ లో కూడా చెప్తున్నాము. అందుకని మేము దాన్ని ప్రివెంట్ చేయడానికి పోపులార్ చేసుకోవద్దు, పోలీసులు తిరగకూడదు చెప్తున్నాము. వాళ్ళు ఇప్పుడు విన్నారు. కేసు అనేది ఇప్పుడు వాళ్ళు చేసిన యాక్టివిటీ ఆల్రెడీ చూశారు. భద్రగా దాని మీద మేము కేసు పెట్టాలనుకుంటే ఆఫీసర్స్ అది మనం చెప్పలేదు. ఇప్పుడు ఎవరు ఇప్పుడు స్టూడెంట్స్ అయితే మనకి ఎవరు వచ్చినట్టు కనిపించడం. చూసారా మరి వాళ్ళు ఎలా చేస్తున్నారా? ఎక్కువ మంది బయట వాళ్ళని చెప్తున్నారు.